ముఖ్యంగా ఫాదర్ గారు టీసీబీసీ సెక్రటరీ లేడీ అండ్ ఫ్యామిలీ కమిషన్ అని ప్రత్యేకంగా బెంగళూరులో స్టడీస్ చేసి గత సంవత్సరంలో వచ్చారు. కాబట్టి ఈరోజు మనతో ఉంటూ మనలందరినీ కూడా ఆధ్యాత్మికంగా ఈ జపమాల మాసంలో ప్రత్యేకంగా నడిపించడానికి వచ్చారు. కాబట్టి ఒకసారి అందరం కూడా పైకి లేచి ఫాదర్ గారిని చక్కగా ఆహ్వానించుకుందాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ఫాదర్ గారిని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. సో మొట్టమొదటిగా దివ్య సప్రసాద ఆరాధన, వాక్య పరిచర్య ఉంటుంది. ఆ తర్వాత దివ్య బలి పూజ ఉంటుంది. పరలోక తండ్రి ఆరాధనా, పరలోక తండ్రి ఆరాధనా, పరలోక తండ్రి ఆరాధనా, పరలోక తండ్రి ఆరాధనా, పరలోక తండ్రి ఆరాధనా. యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, ప్రభు క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై. ఓ యేసు దేవా ఆరాధనా, మా యేసు దేవా ఆరాధనా, ఓ యేసు రాజా ఆరాధనా, మా యేసు రాజా ఆరాధనా, ఓ యేసు దేవా ఆరాధనా, ఓ యేసు దేవా ఆరాధనా, మా యేసు దేవా ఆరాధనా, మా యేసు దేవా ఆరాధనా. హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా. ఆరాధనా, ఓ ఆత్మదేవా
దేవా ఆరాధనా ఓ ఆత్మదేవా ఆరాధనా ఓ ఆత్మదేవా ఆరాధనా త్రియేక దేవా 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 ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా 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 మహాపరిశుద్ధ పరమాదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం మహిమ కలుగునుగాక. పితకు సుతునకు స్పిరిట్ శాంతునకు మహిమ కలుగునుగాక. ఆదిలోని కలిగినట్లును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం మహిమ కలుగునుగాక. మహాపరిశుద్ధ పరమాదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం మహిమ కలుగునుగాక. పితకు సుతునకు స్పిరిట్ శాంతునకు మహిమ కలుగునుగాక. ఆదిలోని కలిగినట్లును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం మహిమ కలుగునుగాక. మహాపరిశుద్ధ పరమాదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం మహిమ గౌరవం కలుగునుగాక. పితకు సుతునకు స్పిరిట్ శాంతునకు మహిమ కలుగునుగాక. ఆదిలోని కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం మహిమ కలుగునుగాక. ప్రేమ కరుణలకు నిలయుడైన మాతృత్వైక సర్వేశ్వర, మీకే ఆరాధన స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ పరిశుద్ధ దినమున మీ సన్నిధి చేరి ఈ ఆరాధన చేయుటకు మీరు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు వందనములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఓ తండ్రి, మీరు మమ్ములను ఎంతగానో ప్రేమించి పాపము చేసిన నరుని పాపపు స్థితిలోనే విడిచిపెట్టకుండా మరల మీ బిడ్డలుగా చేయుటకు చిత్తగించి ప్రవక్తల ద్వారా మీ కుమారుని రాకను ప్రకటించి మీ జనతైక సుతుడునే కాలము పరిపూర్ణమైనప్పుడు మీ ప్రేమకు చిహ్నముగా ఈ లోకానికి పంపించి ఉన్నారు. యేసుక్రీస్తు దేవా, తండ్రి మిమ్ములను ఎంత ప్రేమించారో అంతే ప్రేమతో నేను మిమ్ము ప్రేమిస్తూ ఉన్నాను. తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు పరలోక రాజ్యాన్ని ఈ భూలోకంలో నెలకొల్పడానికి వచ్చానని తండ్రి ప్రేమను చూపిస్తూ మమ్మలను తిరిగి తండ్రితో ఐక్యం చేయుటకు శ్రమలను అనుభవించి
శిలువ మీద మరణించి పునరుత్థానుడై మాకును నిత్య జీవాన్ని, పరలోక వాసాన్ని తిరిగి ప్రసాదించి ఉన్నారు. ఆత్మదేవ, పితాపుత్రుల ప్రేమ బంధమునకు మమ్ములను ముడి చేస్తూ ఈ లోకంలో ఉండగానే పరిశుద్ధతలో జీవించుటకు, పరలోక రాజ్య వ్యాప్తి చేయుటకు మీ సప్తవరాలను, అనుగ్రహాలను మా మీద ఎల్లవేళలా కుమ్మరిస్తూ ఈ లోకంలో మేము ఈ లోకములో జీవిస్తున్నాము, కానీ పరలోక పౌరులమని గుర్తింపజేస్తూ నిత్యము మమ్ములను మోక్ష మార్గములు, పరిశుద్ధ మార్గములో నడిపిస్తున్నందుకు మీకు వందనాలు. త్రిత్వైక సర్వేశ్వర, మీ మీదే ఆధారపడి, మీ మీదే విశ్వాసముంచి మేము చేస్తున్న ఈ మా జీవిత ప్రయాణంలో మీరు తోడుగా ఉండమని, మరి ముఖ్యంగా కష్ట సమయములో, ఇబ్బందులలో, వ్యాధి బాధలలో, అవమానాలు, కష్టాలు, అనారోగ్యం, వీటన్నింటినీ ఎదుర్కొంటున్నప్పుడు మీరు మాకు ఎల్లప్పుడూ తోడుగానే ఉన్నారనే గట్టి విశ్వాసముతో, నమ్మకముతో మీ స్లేవను అత్తుకొని మా కుటుంబం, మా విచారణ, మా గ్రామం ముందుకు సాగుటకు కావలసిన కృపావరములను ప్రసాదించమని మనవి చేయుచున్నాం. ఓ సర్వేశ్వర, ఈ పరిశుద్ధ ఆరాధన, దివ్య బలి పూజలు క్రీస్తుని మేము స్వీకరించి మీ అనుగ్రహాలను, ఆశీర్వాదములను పొంది తిరిగి ఇంటికి వెళ్ళుటకు కావలసిన అనుగ్రహాలను దయచేస్తూ మీ కృపలో ఎల్లప్పుడూ మమ్మలను నడిపించమని, మీ ఆశీర్వాదములను ఎల్లప్పుడూ మా మీద కృమ్మరించమని మా నాథుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈరోజు ఫాదర్ గారు అన్నారు, జపమాల మాత మాసంలో ఉన్నాం ఫాదర్. ఆదివారం మాకు ఎక్కువ మంది వస్తారు ప్రజలు. 31వ తారీఖున చేద్దామంటే అంతమంది ఉండకపోవచ్చని మరి రాజ్ఞి పండుగను, జపమాల రాజ్ఞి పండుగను ఈరోజే చేసుకుంటూ మరి తల్లి గురించినటువంటి వాక్యాన్ని మా ప్రజలకు చెప్పండి అని మాటలు చెప్పారు. మరీ తల్లి గురించి నేను ప్రత్యేకంగా మీకు చెప్పాలా? ఏమండి, చెప్పాలా చెప్పక్కర్లేదు? చెప్పాలా? తెలీదా మీకు? మరి ఇంకా తెలుసుకోవాలని నేను మీకు తెలియనివేం చెప్పను, కానీ మనం సర్వసాధారణంగా ఈ లోకంలో జీవించేటప్పుడు తెలిసిన విషయాలు ఆచరణలో పెట్టడం మనం నేర్చుకోవాలి. ఉదాహరణ చెప్తాను. బడిలో 1+1 ఎంతరా? 2x2 ఇవన్నీ నేర్పిస్తారు. కొట్టుకెళ్ళి మీ అమ్మ కేజీ పంచదార, కేజీ ఇంకేటి టీ పొడి తెమ్మని చెప్పినప్పుడు అది 100, ఇది 100, 400, 500 కాగితం ఇచ్చి చిల్లర ఎంత తెచ్చుకోవాలి? వాడు 200 ఇచ్చాడు, నువ్వు తీసుకొని వచ్చేస్తావా? ఏం చేస్తావు? 100 + 100 200, నువ్వు 200 ఇచ్చావు, నాకొక 100 ఇవ్వాలి. అది ఆచరణలో పెట్టడం. నేర్చుకున్నది, తెలిసినది దేనిలో పెట్టాలి? ఇందులో మనం బాగా, చాలా బాగా ఫెయిల్ అవుతుంటాం. తెలుసు అన్నీ మనకి విషయాలు మరి తల్లిని గురించి, ఎందుకంటే మన విశ్వాసం, మన సంఘం 100 సంవత్సరాలు, అన్ని విషయాలు మనకు తెలుసు. కానీ ఆచరణకు వచ్చినప్పుడు మాత్రం ఏమవుతుంది? 0. మాస్టర్లు చెప్తుంటారు, 100 మార్కులు వచ్చినోడికి అదే పాఠం, 0 మార్కులు వచ్చినోడికి ఏంటి తేడా వీళ్ళిద్దరి మధ్యలో? 100 మార్కులు వచ్చినోడు కష్టపడతాడు, ఇంటికి వెళ్ళగానే ఏం చేస్తాడు? 0 మార్కులు వచ్చినోడు ఏం చేస్తాడు? మనం అంతే. మనకు 100 మార్కులు రాకపోయినా కనీసం ఎన్ని మార్కులు రావాలి?
పాస్ మార్కులు రావాలి, కష్టపడాలి. దేవుని విషయంలో ఆయన కృపా వరములు మన మీద హేరాళంగా కృమ్మరిస్తాడు. నో డౌట్ అబౌట్. ఆలోచన చేయాల్సిన అవసరమే లేదు. దేవుడు నాకు వరాలు ఇస్తాడా, ఇవ్వడా? ఇస్తాడు. కానీ దానిని మనం తీసుకునేటువంటి స్థితిలో ఉండాలి. ఉదాహరణ, ఈ రేషన్ ఇస్తారా మనకి? ఏముండాలి రేషన్ పొందాలంటే? కార్డు. ఏం కార్డు అది? అందులో ఎన్ని పేర్లుంటే ఈయన నా మనవడండి, మా ఇంట్లోనే ఉంటాడండి, ఇంకో కేజీ ఎక్స్ట్రా ఇవ్వండి అంటే ఇస్తారా? ఎందుకెవరు? అందులో అంతే. మనం కూడా రేషన్ బోర్డు ఉంది, ఎంత ఇస్తాడు, ఎంత తీసుకోగలం మనం, ఎన్ని పేర్లుంటే అంతే. అలాగే దేవుడి దగ్గర పరిపూర్ణమైనటువంటి వరాలు ఉన్నాయా లేదా? ఇవ్వగలరా, ఇవ్వలేరా? మనం ఏ స్థితిలో ఉండాలి? పొందే స్థితిలో ఉండాలి. అంటే ఏం చేయాలి? కష్టపడాలి. మాకు తెలుసండి, ఇంతకుముందు మాకు ఫాదర్లు చెప్పారండి అని కూర్చుంటే సరిపోదు. ప్రియమైన దేవుని బిడ్డలారు, ఏదైనా సరే ఆచరణలో పెట్టడంలోనే ఆ యొక్క పరమార్థం అంటాం, దేవుని కృపావరాలంటాం. వాటిని పొందగలం, తీసుకోగలం. ఉదాహరణ, జపమాల చెప్పడం వచ్చా అందరికీ? ఏమో నాకు అర్థం కాలా. ఏమొచ్చంటే మనకి జపమాల, చేతిలో జపమాల పట్టుకొని పూసలు తిప్పడమే వచ్చు. అంతే వచ్చు కదా మనకి. ఎవరో ప్రార్థన నడిపిస్తారు, మొదటి సంతోష దేవరహస్యము దేవమా, అంతే. మన గొడవ ఎక్కడొస్తుంది తెలుసా? ఎవరు పరలోకం స్టార్ట్ చేస్తారా అని. నలుగురు ఎత్తుతారు. ఈ నలుగురికి ఏం జరుగుతుంది అక్కడ? అంతే. ప్రార్థన లేదు అక్కడ. ఏముంది? మరి మనకి జపమాల చెప్పగానే ఏమొచ్చేయాలి? ఏమొచ్చేయాలి? వరాలు వచ్చేయాలి. అక్కడ మళ్ళీ ఒక ప్రార్థన కూడా చెప్తాం కదా, ఇదిగో ఈ దేవరహస్యంలో మన కుటుంబాలలో శాంతి సమాధానాల కొరకు అనేలోపు ఎవరో పరలోక జపం ప్రార్థన చేసేస్తారు. ఇక్కడ ప్రార్థన లేదు, ఆరాధన లేదు, ఆలోచన అసలే లేదు. ఉన్నదొకటే, ఏంటి? పోటీ. ప్రియమైన సహోదరి సహోదరులారా, జపమాల మనకు ఉన్నటువంటి ఆయుధాలలో ప్రధానమైన ఆయుధము. ఒక పునీతుడు అంటాడు, మీరు చూస్తున్నది ఒట్టి జపమాల కాదు, మీకు అది జపమాల చెక్క పూసలతోనో లేకపోతే పూసలతోనో లేకపోతే వెండితోటో బంగారంతోటో వజ్రాలతోటో చేసినటువంటి జపమాల కనబడుతుంది. కానీ సైతానుడికి అది ఖడ్గము వలె కనిపించును. ఈ ఖడ్గము సైతానుని దరి చేరనివ్వకుండా, ఇప్పుడు చేతిలో కత్తుంటే ఎవడన్నా నీ దగ్గరికి వస్తాడా? సైతాను కూడా అంతే. ఈ జపమాల జపించేటప్పుడు చేతిలో ఉన్నప్పుడు సైతానికి ఏ విధంగా కనబడుతుంది? కత్తి. కత్తున్నోడి దగ్గరికి మనం ఎలాగైతే వెళ్ళమో అలాగే సైతానుడు కూడా మన దరికి రాడు. కానీ చెప్పే విధానం. ఇంకొకరు చెప్తారు పరలోక జపమాల, పరలోకమందు మా తండ్రి మీ నామం పూజ్యమని గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరును గాక. అయిపోయింది. ఇంకొకరు చెప్తారు దేవ ప్రసాదం దేమండి మరేమో అందరి మేలు మీతో ఉన్న స్త్రీలు ఆస్తింపుని వారి మీరు మీ గర్భం చెప్పి ఆమె ఇక మనం చెప్పాలి. చెప్పడాల నేనేమన్నా ఎక్కువ చెప్తున్నానా? మరీదల వాళ్ళు కూడా జపమాలు చెప్తారు. కుటుంబ జపమాలు చెప్తున్నావా మనం? కుటుంబ జపమాల మర్చిపోకండి, చాలా ముఖ్యం. కుటుంబ జపమాల రాత్రి చెప్పడం అవ్వలేదు అనుకో, ఎప్పుడు చెప్పాలి? చాలామంది కంప్లైంట్ ఇదే, ఫాదర్ అండి మా ఇంట్లో కుటుంబ జపమాలు చెప్దాం అనుకుంటాం కానండి మా అబ్బాయి పనికి వెళ్ళిపోతాడు, మా పిల్ల బడికి వెళ్ళిపోతుంది, మా ఆయన బండి ఎక్కి వస్తున్నాడు, కాబట్టి సాయంకాలం బండి ఎక్కి వస్తున్నాడు ఏదో, కాబట్టి సాయంకాలం జపమాలు చెప్పడం తెల్లవారు చెప్పు. ఈ ఆప్షన్ లేదా మన దగ్గర? కానీ మనం తెల్లవారి మనం లేగితే కదా జపమాలు చెప్పడానికి. సీరియల్ చూసుకోవడానికే టైం అయిపోయింది. షాక్ అనమాట.
వాళ్ళందరూ లేరు కాబట్టి నేను జపమాలు చెప్పను, సీరియల్ చూసుకుంటాను, సినిమా చూసుకుంటాను. ఈ మధ్య టీవీలు వచ్చాయి, టీవీలు పోయాయి, ఫోన్లు వచ్చినాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో ఫోను, ప్రతి ఒక్కరి చేతిలో ఇంటర్నెట్. ఏం చూస్తున్నామో ఏం చేస్తున్నామో తెలియదు. ఏం తాతగారు ఏదో అంటున్నారు? వాస్తవం ఇది. మనదంటూ ఒకటి ఏదైనా త్యాగం చేసి ప్రార్థించినప్పుడు ఫలితం ఉంటుంది. లేదు ఒట్టి మాటలే, సమయం ఉన్నప్పుడు చెప్దాం, చూసుకొని ప్రార్థన చేద్దాం, పరాకుతో జపం చెబుదాం అనేటువంటి జపాలు, జపమాలలు, ప్రార్థనల వలన ఎట్టి ఉపయోగం కూడా ఉండదు. జపమాల శక్తివంతమైనదే, చెప్పాను కదా. మన చేతిలో ఎటువంటిది అది? కత్తి వంటిది, ఆయుధం వంటిది. ఎవరు? ముఖ్యంగా సైతానుడు దరిచేరడు. చాలామంది మన ప్రొటెస్టెంట్ సహోదరులు అంటారు, ఇది ఏమంటారు, దేవునికి సంబంధం లేనిది, దైవ ప్రార్థన కాదు, మరీ తల్లి స్తుతి అని. ఏం కాదు, అందులో విశ్వాస సంగ్రహం ఉంది. బైబిల్ నుంచి తీసుకున్నటువంటి దేవరహస్యాలు ఉన్నాయి. ఎక్కడి నుంచి తీసుకున్నాం ఈ దేవరహస్యాలు? సంతోష దేవరహస్యాలు ఎక్కడున్నాయి? బైబిల్ వాక్యాలు. దుఃఖ దేవరహస్యాలు ఎక్కడున్నాయి? బైబిల్ వాక్యాలు. మహిమ దేవరహస్యాలు ఎక్కడున్నాయి? బైబిల్ వాక్యాలు. సంతోష దేవరహస్యాలు ఎక్కడున్నాయి? వెలుగు దేవరహస్యాలు ఎక్కడి నుంచి తీసుకున్నాం? బైబిల్ నుంచి. బైబిల్లోని కొటేషన్స్ అవి. దానిని మనం అంటూ ఉంటాం, ఇదిగో ధ్యానించుదుముగాక. ఈ ధ్యానం ముఖ్యం. చేస్తూ పరలోక జపం ఎక్కడుంది? ఎవరు నేర్పించారు పరలోక జపం? యేసుప్రభువే స్వయంగా పరలోక జపం నేర్పించారు. శిష్యులు అడిగినప్పుడు, ఇదిగో తండ్రి, మేము ఏ విధంగా ప్రార్థన చేయాలి? పరలోకమందున్న మీ తండ్రికి ప్రార్థన చేయండి, పరలోకమందున్న తండ్రి అని క్రీస్తు ప్రభువే స్వయంగా చెప్పినటువంటి ప్రార్థన. మరి మంగళవార్త జపం ఎక్కడొచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? మంగళవార్త. మంగళం అంటే శుభం, వార్త దేవదూత తెచ్చినటువంటి మాట. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? దేవదూత పలికినటువంటి మాట. దేవవరప్రసాదము చేత నిండిన మరియమ్మ నీకు వందనం. ఎక్కడుంది మాట? లూకాసు వార్త. తర్వాత మాట, ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన దానవు నీవే, నీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడినవారు. తర్వాత మేము అడుగుతున్నాం పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాట. ఈ మాటలు కూడా ఎవరు పలికారు? ఎలిజబెత్ అమ్మ. నా దేవుని తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను, మా కొరకు ప్రార్థన. ముఖ్యంగా మా మరణ సమయమందు ప్రార్థన. ఎవరో రాసినవి, కూర్చిన మాటలు కాదు ఇవి. కాబట్టి మన ప్రొటెస్టెంట్ సహోదరులు మనకి చెప్పినప్పుడు ఈ మాట మనం చెప్పగలగాలి, సైలెంట్గా ఉండకూడదు. ఇదిగో ఇవి మేము బైబిల్ నుంచి తీసుకున్నటువంటి మాటలే, ఇంకా మీరు చెప్పలేదనుకో ఏం అవసరం లేదు, రా అని చేయి పట్టుకుని ఎవరి దగ్గరికి తీసుకురావాలా? ఫాదర్ దగ్గర తీసుకురా. వస్తారా? పారిపోతారు. బాబు మీ ఫాదర్లతో మేము మాట్లాడలేం. ఊరుకోకూడదు. అంతే మరి, అయితే నాకు అంతే తెలుసు, నాకు మరలోకి చెప్పమే, మంగళార్త చెప్పమే తెలుసు, ఇంకేటి తెలియదు అని చేతులు ముడుచుకోవాల్సిన పని లేదు. ప్రతి మాట ఇదిగో ధ్యానం చెయ్యమని మాకు చెబుతుంది. క్రీస్తు ప్రభుని జీవితంలో పుట్టినప్పటి నుంచి చనిపోయి ఉత్థానమయ్యేదాకా ఇచ్చినటువంటి ప్రతి పరమరహస్యాన్ని మేము ధ్యానిస్తాము. ఓ పావుగంట, అరగంట కూర్చొని ప్రార్థన చేస్తాం ఆ విషయమై. సంతోష దేవరహస్యంలో ఇదిగో దేవుని యొక్క జీవితంలో జరిగిన సంతోష కార్యాలు, దుఃఖ దేవరహస్యంలో ఆయన మరణ సమయంలో పడినటువంటి వేదనలు, మహిమ దేవరహస్యంలో ఏ విధంగా రక్షణను మనకు ప్రసాదించాడనేటువంటి రక్షణ సత్యాన్ని, వెలుగు దేవరహస్యంలో ఆయన జీవించి ఉండగా చేసినటువంటి అద్భుతాలను మేము ధ్యానిస్తాము అని చెప్పగలగాలి. ఇది నిజమైనటువంటి జపమాల చెప్పేటువంటి ఉద్దేశం, సారాంశం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా జపమాల చెబుతూ చెప్పాను కదా, సమయం ఖచ్చితంగా వ్యక్తిగత జపమాల, సంఘ జపమాల, కుటుంబ జపమాల, మామూలు ప్రార్థనలాగా ఇవి కూడా ఉండాలి. ఈరోజు కుటుంబ జపమాలు చెప్పేసాను ఇంకా అవసరం లేదు అని అనుకోవాల్సిన పని లేదు. ఏ జపమాలు చెప్పాలి? వ్యక్తిగత జపమాలు చెప్పుకోవాలి. వ్యక్తిగత జపమాలు ఎలా అంటే, పనికి బయలుదేరావు, ఎన్ని మాటలు మాట్లాడతాం పనికి మళ్ళీ,
ఎవరెవరి గురించో మాట్లాడతాం, ఎందుకెందుకో మాట్లాడతాం, ఏవేమో మాట్లాడతాం. దాని బదులు ఏం చేయగలగాలి? కనీసం ఒక్క దేవరహస్యమైనా చెప్పడం. అబ్బాయిలు గుర్తుపెట్టుకో, రోజు రోజు మనకి చదువు వచ్చినా రాకపోయినా, ఓకే, రావాలి అంటే రోజు చదివితేనే, మరి చదవకపోతే నేనేం చేయలేను. చదివే ముందు, పుస్తకం పెట్టుకునే ముందు ఒక్క దేవరహస్యం, పరలోక జపం, 10 మంగళవార్త చెప్పాలి. పరిశుద్ధ గ్రంథంలో 5 నిమిషాలు 4 మాటలు చదవండి, దేవుని ఆశీర్వాదాలు మీరు పొందుతారు. నేను గ్యారంటీ ఇస్తాను. పిల్లలు, ఇది తల్లిదండ్రులు బోధించాలి పిల్లలకి. ఈ మధ్య గురువుల భయం లేదు, ఉపాధ్యాయుల భయం అసలే లేదు. ఈ మధ్య అంటే చాలా, నేను ఫ్యామిలీస్ గురించి చెప్పగలుగుతాను, ఆ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. తల్లిదండ్రులే చిన్నప్పుడు పిల్లలు కొద్దిగా వస్తున్నప్పుడు తాతలో లేకపోతే మామలో ఎత్తుకుంటారు, లేకపోతే ఆడిస్తారు. ఆడించినప్పుడు ఈ మాట విన్నారా మీరు ఎప్పుడైనా? తన్ను తన్ను, తాతను తన్ను, అమ్మమ్మని తన్ను, మామని తన్ను. విన్నారా ఈ మాట? సిగ్గుండాలి ఆ మాట చెప్పడానికి తల్లిదండ్రులు. సిగ్గుండాలి ఆ మాట. రేపు వాళ్ళు తన్నడానికి ఎవరు లేకపోతే ఎవరిని తంతాడు? నా గ్యారంటీ అది. మార్క్ మై వర్డ్స్. నో. పిల్లలకి ఈనాటి నుండి జపమాల చెప్పించడం నేర్పించాలి. నేను చెప్పననడానికి అన్నం పెట్టడం మానే. ఒకరోజు తినకపోతే చచ్చిపోడు. సీరియస్గా పిల్లలకు నాన్న రావట్లేదు, నాన్న సంగతి అలగుంచు, రా కూర్చో, జపమాల చెప్పు. తల్లిదండ్రులుగా జపమాల చెప్పాలి, చెప్పించగలగాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఉత్తకే కాదు ఈ జపమాల చెప్పేది, ఇది ఒక ఆయుధం. దేవుడు మనకిచ్చినటువంటిది, ప్రార్థన చేయడానికి సహకరించేటువంటి ఒక సాధనం. దీని విలువ మనకు తెలుసు, దీని శక్తి మనకు తెలుసు. కానీ కూర్చొని ప్రార్థన చేయడానికి మాత్రం మనకి ఏం లేదు, సమయం లేదు. మీరే సమయం లేదు అంటే ఇంకా మరేం చేయాలి? కాబట్టి సమయాన్ని కల్పించుకోవాలి. మీ సమయంలో ప్రార్థనను భాగం చేసుకోవాలి. ఈ ప్రార్థన ఎలా చేస్తామంటే, మనం ఈ ప్రార్థన చెప్పినప్పుడు ఏదో వదిలి వచ్చి కూర్చొని ప్రార్థన చేయాలి కాబట్టి మనకి టైం లేదు. అలా కాదు, జీవితంలో భాగం చేసుకోవాలి. ఇదిగో 7 నుంచి 8 వరకు నాకు ప్రార్థన టైం, ఇంకేం పెట్టుకోను ఆ టైంలో. లేదా 8 నుంచి 8:30, లేదా 6 నుంచి 6:30 ప్రార్థనకి కేటాయించిన సమయం ఇది. ఈ టైంలో ఏదొచ్చినా నేను చేయనని కేటాయించాలి సమయాన్ని. పక్కింటి వాళ్ళతో మాట్లాడడానికి టైం ఉంటుంది, సీరియల్ చూడడానికి టైం ఉంటుంది, పనికి వెళ్ళడానికి, పని నుంచి రావడానికి టైం ఉంటుంది, అన్నిటికీ టైం ఉంటుంది. అలాగే ప్రార్థనకి కూడా నీ జీవితంలో టైం ఉండాలి. ఫిక్స్ చేసుకోవాలి. అవ్వదంటే అవ్వదు, చెయ్యాలి అంతే. రేషన్ తీసుకోవడానికి ఒక టైం ఉంటుంది. ఈ టైంలో ఇది నా ప్రార్థనా సమయం, దేవుడికి ఇచ్చినటువంటి సమయం. అది తెల్లవారైనా, మధ్యాహ్నం అయినా, సాయంకాలం అయినా, ఈ సమయంలో నేనేం చేయను. అలా నిర్ణయం తీసుకున్నప్పుడు, అలా జపమాలకు సమయం కేటాయించినప్పుడు ఏదో కోల్పోయి జపమాల చెబుతున్నాను కాబట్టి టైం లేదనేటువంటి ఆలోచన మనకి రాదు. గమనించాలి ప్రియమైన సహోదరి సహోదరులారా. సో మీ జీవితంలో జపమాల చాలా శక్తివంతమైనది, మన చేతిలో ఉన్నటువంటి ఆయుధం వంటిది. సైతానుడు, పిశాచి, శరీరం ఇచ్చేటువంటి శోధనలను జయించడానికి శక్తినిచ్చేది. ఇంకా చాలా 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 ఉన్నాయి లాభాలు. జపమాల చెప్పడం వల్ల లాభాలు ఉన్నాయా, నష్టాలు ఉన్నాయా? తెలుసు. మరి జపమాల చెప్తున్నావా, చెప్పటం లేదా? ఉన్నాయంటే అందరూ చెప్పారు ఉన్నాయని. మరి చెబుతున్నారా అంటే ఆచరణలో పెట్టడం. ఆచరణలో పెట్టినోడు ఏం చెప్తాడు? ఉన్నాయండి అని గట్టిగా చెప్తాడు. నేను జోక్ చేయటం లేదు, మేము సర్వే చేశాం. మా స్టడీ టైంలో నేను మరొక 14 మంది కలిపి ఒక సర్వే చేశాం. ఏంటి ఆ సర్వే అంటే, కుటుంబంలో ప్రతిరోజు క్రమం తప్పకుండా, ఏదో సందర్భం వస్తే మానేయడం, లేకపోతే పెళ్లికో శుభకార్యంకి వెళ్తే ఒకవేళ ఏమైనా మిస్ అవ్వచ్చు, కానీ క్రమం తప్పకుండా ప్రతిరోజు కుటుంబంలో చేసినటువంటి ప్రార్థన వలన, జపమాల వలన ఉపయోగం ఉందా లేదా? ఒట్టి మాటలు కాదు, మేము సర్వే చేశాం బెంగళూరులో. దాని వలన కుటుంబంలో ఐక్యత పెరుగుతుందా లేదా? 88% మంది చెప్పినటువంటి మాట. దీని వలన దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందగలుగుతున్నామా? పొందగలుగుతున్నాము.
కుటుంబంలో కుటుంబస్తుల మధ్య వచ్చినటువంటి సంఘర్షణలు ఈ ప్రార్థన వలన ఏవైనా సాల్వ్ అవుతున్నాయా? అవుతున్నాయి. 70% మంది చెప్పినటువంటి మాట. ఈ విధంగా సుమారుగా 20 ప్రశ్నలకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అంటే సుమారు 70-80% మంది అవును అని చెప్పినటువంటి వాళ్ళే, ఒక 20% మంది లేదు అని చెప్పినటువంటి వాళ్ళు. మిగిలినటువంటి మార్గాల్లో చేసుకుంటున్నామా? దాని వలన చెప్పవలసింది ఏంటి అంటే, కుటుంబంలో జపమాల చెప్పేటువంటి కుటుంబాలు ఖచ్చితంగా దైవాశీర్వాదాలను పొందుతారు. కుటుంబ జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యలను ఎదుర్కోవడానికి కావలసినటువంటి శక్తి ఈ జపమాల జపించడం ద్వారా దొరుకుతుంది. నో డౌట్ అబౌట్ ఇట్. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, జపమాల చెప్పాలా చెప్పకూడదా అనేటువంటిది మీ ఇష్టం. అంటాం కదా, గుర్రాన్ని నీరు తాగడానికి తొట్టె దాకా తీసుకుని వెళ్ళగలం కానీ దాని చేత నీరు తాగా. అలాగే గురువులు అవ్వచ్చు, మేమవ్వచ్చు, మీ విచారణకర్త అవ్వచ్చు, దైవ విషయాలను మీకు బోధించడం వరకే. మీ చేత వారు దానిని ఆచరణలో పెట్టించడం కష్టం. కాబట్టి చేయవలసినటువంటిది మీరే. ఈ జపమాల మాసంలో అయిపోయింది ఆల్రెడీ, ఇంకా 2-3 రోజులే ఉంది, కానీ కంటిన్యూ కొనసాగించాలి. అయిపోయింది జపమాల మాసం అని. వచ్చే నవంబర్ మాసం ఎవరికి సమర్పించబడినటువంటి మాసం? మృతులకు సమర్పించబడి వారి కోసం, మన కుటుంబాలలో మరణించినటువంటి వారి కోసం ఈ జపమాలలో ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి జపమాల యొక్క గొప్పతనం గుర్తిస్తూ ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేద్దాం. అయితే మరీ తల్లి గురించి కొన్ని మాటలు చెప్తాను. మన క్రైస్తవ సహోదరి సహోదరులు చాలా వరకు మరియ తల్లిని గౌరవించకూడదు అనేటువంటి మాటలు మాట్లాడుతుంటారు. మీ సైడ్ మాట్లాడతారా? మాట్లాడతారు. ఓకే, సింపుల్. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను మీకు, ఇవి మీరు వాళ్ళని అడగండి. 1, మీ ఊర్లో సర్పంచులు ఉన్నారా? ఓకే. ప్రస్తుతం ఉన్నటువంటి సర్పంచి పోయినసారి సర్పంచ్ ఎలక్షన్లో గెలిచి సర్పంచ్ దిగిపోయిన సర్పంచ్ ఉన్నాడా? ఇద్దరికి గౌరవం ఇస్తావా? ఇవ్వా? ఆయన సర్పంచ్ పదవి నుంచి దిగిపోయాడు కాబట్టి ఆయన్ని ఏరా ఒరే పోరా అంటామా? ఎందుకు? ఆల్రెడీ చేశారు కాబట్టి ఆ గౌరవం. అవునా? ఎమ్మెల్యే ఉన్నాడు అనుకోండి, ఈ సంవత్సరం ఎమ్మెల్యే, పోయిన సంవత్సరం ఎమ్మెల్యే, పదవి నుంచి దిగిపోయాడు, అయిపోయింది. ఏమంటారు ఆయన్ని? ఎక్స్ ఎమ్మెల్యే. గౌరవం ఇస్తావా? ఇవ్వవా? ఎందుకు? ఓహో, ఒక సర్పంచ్కి ఎమ్మెల్యేకి ఎవరు ఎన్నుకున్నారు వాళ్ళని? నేను ఓటేసి గెలిపించాను మా సర్పంచ్ని, మా ఎమ్మెల్యేని. ఆయన దిగిపోయినా సరే నా ఓటుతో గెలిచారు కాబట్టి ఎక్స్ సర్పంచ్, ఎక్స్ ఎమ్మెల్యే, ఎక్స్ పిఎం ఏదో ఒకటి. కాబట్టి ఎవరైనా వాళ్ళని ఏమైనా అంటే ఊరుకుంటామా? మరి మరీ తల్లిని ఎవరు ఎన్నుకున్నారు? మరీ తల్లిని ఎవరు ఎన్నుకున్నారు? మనం ఈ మాట్లాడాం. మీ ఎమ్మెల్యేనో సర్పంచ్నో ఒక మాట అంటే మాత్రం మనకేమొస్తుంది? కానీ మరీ తల్లిని ఎవరైనా ఏమైనా అంటే మనకేమి వస్తే మంచిదే, అలా కొట్టేయకండి, కానీ చెప్పండి, ఏం కంగారు పడ. ఇదిగో మేము మరీ తల్లికి ఇవ్వవలసినటువంటి గౌరవం మేము ఇస్తున్నాం. దేవుణ్ణి పక్కన పెట్టి మరీ తల్లిని ఆరాధించటం లేదు. లాటిన్లో 3 పదాలు ఉన్నాయి. దూలియా అనగా గౌరవం. ఇది మనం ఎక్సెప్షనల్ లైఫ్ అంటారు. మన జీవితంలో మనకి తెలిసినటువంటి కాలంలో మంచిగా జీవించినటువంటి వారు. చాలామంది ఎమ్మెల్యేలని, చాలామంది సర్పంచుల్ని చూసుంటాం. ఒక సర్పంచి నిస్వార్థంగా పనిచేశాడు అనుకో, ఆయన పేరు మనం జీవితాంతం గుర్తుంచుకుంటామా? గుర్తుంచుకోమా? అలాగే మన క్రైస్తవ సంఘంలో మనతో జీవించినటువంటి వాళ్ళు కోపిష్ఠులు ఉంటారు, దరిద్రులు ఉంటారు, చండాలుడు ఉంటారు. అలాగే ఇంకొకడు మంచివాడు ఒకడు ఉంటాడు. ఎంత తిట్టినా ఎంత పట్టినా దేవుని ఆరాధన మానకుండా, ఒక చెడు మాట మాట్లాడకుండా మంచిగా జీవించినటువంటి వాడు. ఎవరికి గౌరవం ఇస్తాం? ఆ విధంగా మంచిగా జీవించినటువంటి వారు మన పునీతులు. దైవ విశ్వాసంలో
క్రీస్తు కొరకు నిలబడుతూ కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా నిలబడి మరణం వరకు క్రీస్తు కోసం జీవించినటువంటి పునీతులున్నారు. వాళ్ళందరూ దేవుని కృప వలన, ప్రత్యేకమైన ఆశీర్వాదం వలన ఆ విధంగా జీవించగలిగారు. ఆ విధంగా జీవించినటువంటి వారికి దేవుని కృప వలన పవిత్రమైన జీవితం, వారు జీవిస్తున్నప్పుడు పాపము చేయకుండా లేదా దైవ విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా వేదసాక్షి మరణం పొంది లేదా సంఘానికి సేవ చేస్తూ జీవించినటువంటి వారు పునీతులు అని మనం గౌరవిస్తూ వారికి ఈ వెనరేషన్, ధూళియా, గౌరవాన్ని, తగు గౌరవాన్ని వారికి మనం ఇస్తున్న ఉదాహరణ ఎవరుగా ఇక్కడ ఉన్నారు మనకి? ఎవరైనా ఇక్కడ ఉన్నది పాదువాపురి అంతోని వారు. ఆయనకి ఇవ్వవలసిన గౌరవాన్ని ఆయనకి ఇస్తాం. అలాగే అనేక మంది పునీతులు ఉన్నారు. అలాగే దేవదూతలు ఉన్నారు. మనకు తెలిసిన కొన్ని దేవదూతల పేర్లు చెప్పండి. గాబ్రియేలు, రఫాయేలు, మికాయేలు. చాలండి, ఇంకా ఎక్కువ చెప్పకండి, మనకి 3 పేర్లు చాలు. ఓకే, వీరు కూడా దేవుని ఆశీర్వాదంతో ఈ లోకంలో ఉన్నటువంటి మానవులకు సహాయం చేశారు. ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదం వారు కూడా పొందారు. కాబట్టి దేవదూతలను కూడా మనం గౌరవిస్తాం. ధూళియా, గౌరవం. ఈ లోకంలో వారు జీవించిన జీవిత విధానానికి వెనరేషన్ అంటారు ఇంగ్లీష్లో. వారు జీవించిన జీవిత విధానాన్ని గుర్తిస్తూ మనం కూడా వారి వలె జీవించడానికి ఈ లోకంలో ప్రయత్నం చేస్తాం. వారి యొక్క ప్రార్థనా సహాయాన్ని నవదిన ప్రార్థనలలోనూ అనుదిన ప్రార్థనలలోనూ కోరుకుంటాం. ఇది ధూళియా, గౌరవం. రెండవది లాట్రియా, అనగా ఆరాధన. ఎవరికి ఆరాధన? దేవునికి మాత్రమే, త్రిత్వైక సర్వేశ్వరునికి మాత్రమే ఆరాధన. అందుకే మనం ఏ ప్రార్థన ప్రారంభించినా ముగించిన త్రిత్వైక సర్వేశ్వరునికి మాత్రమే ఆరాధన, క్రీస్తు ద్వారా చెందునుగాక అనేటువంటి ప్రార్థన మాత్రమే మనం చేస్తాం. మరీ తల్లికి ఆరాధన, అంతోని వారికి ఆరాధన అని ఎప్పుడన్నా చెప్పామా మనం? చెప్పకూడదు. దేవునికి మాత్రమే ఆరాధన. ఎవరైనా మనల్ని అడిగినప్పుడు ఇదే మాట చెప్పాలి, ఇదిగో మేము దేవునికి మాత్రమే ఆరాధిస్తాము, ఇంకెవరిని మేము ఆరాధించం. ఇదిగో మీరు పాస్టర్ గారు కదా, కాబట్టి మిమ్మల్ని మేమేం చేస్తాం? గౌరవిస్తాం. మా ఫాదర్ గారిని మేము గౌరవిస్తాం, మా తండ్రి మేము గౌరవిస్తాం. అలాగే వీరికంటే పుణ్య జీవితం జీవించినటువంటి పునీతులను కూడా వీరందరికంటే ఎక్కువ గౌరవిస్తాం. వారిని మేము ఆరాధించము. అయితే ఈ రెండింటికి మధ్యస్థంగా ఆరాధన ఎవరికి? దేవునికి మాత్రం, యేసు ప్రభునికి, తండ్రి దేవునికి, ఆత్మదేవుని, త్రిత్వైక సర్వేశ్వరునికి మాత్రమే. ఏంటిది? ఆరాధన, మనం చేసే ప్రార్థన. ఇది దేవునికి మాత్రమే చెందుతుంది. ఇంకా ఈ లోకంలో ఏ వస్తువుకు కానీ వ్యక్తికి కానీ మనం చెయ్యకూడదు. ఈ ఆరాధన చేసిన వారిలో, క్రీస్తుని విశ్వసించిన వారిలో మంచి జీవితం జీవించినటువంటి వారు, ఒక ఆదర్శప్రాయమైనటువంటి జీవితం జీవించినటువంటి వారు, ఒక మంచి నడవడిక మన ముందు పెడుతూ ఈ విధంగా జీవించినప్పుడు క్రీస్తుని ఆశీర్వాదాలు పొందగలమని నిరూపించినటువంటి పుణ్యాత్ములను, పునీతులను, దేవదూతలను మనం గౌరవిస్తాం. ఆరాధనకు, గౌరవానికి మధ్యలో ఒక వ్యక్తిని దేవుడు ఉంచారు. ఎవరు ఆ వ్యక్తి? మరియ తల్లి. లాటిన్లో దీనిని హైపర్ ధూళియా అంటారు. ఆరాధనకు ఒక మెట్టు క్రిందన, గౌరవానికి ఒక మెట్టు పైన. ఆ స్మాల్ లైన్, ఒక చిన్న గీత. మరియ తల్లిని మనం ఆరాధించం, కానీ ఆమెను గౌరవిస్తాం. సకల పునీతుల కంటే ఎంత నీతిమంతమైన జీవితం జీవించిన ఆ వ్యక్తి కంటే మరియ తల్లి ఒక మెట్టు పైనే. దేవదూతల కంటే
ఇది గుర్తుపెట్టుకో, పునీతులు మాత్రం కాదు, దేవదూతల కంటే కూడా ఒక మెట్టు మరియ తల్లిని తిరుసభ ఉంచుతున్నది. ఈ గౌరవాన్ని మిగిలినటువంటి దూతలకు, మిగిలినటువంటి పునీతలకు ఇచ్చినటువంటి గౌరవం కంటే కొంచెం ఎక్కువ గౌరవాన్ని మరియ తల్లికి ఇస్తూ ఉన్నాము. ఇది శృతి మించకూడదు, అది గుర్తుపెట్టుకోండి. మరియ తల్లికి ఇచ్చేటువంటి ఈ గౌరవం ఎందుకు ఇవ్వాలి? వై? అనేక కారణాలు ఉన్నాయి. 4 ప్రత్యేకమైనటువంటి కారణాలు. ఇందాక చెప్పాను కదా, ఎమ్మెల్యే పదవో లేకపోతే సర్పంచ్ పదవో, ఊర్లో అంతమంది ఉన్నా ఆయనకే సర్పంచ్ పదవి ఎందుకు ఇచ్చారు? అలాగే ప్రపంచంలో కాలము పరిపూర్ణమైనప్పుడు క్రీస్తు ప్రభునికి తల్లిగా ఉండడానికి మరియ తల్లిని మాత్రమే ఎన్నుకున్నారు. నోబడీ ఎల్స్. ఇంకా ఈ ప్రపంచంలో ముందు పుట్టినటువంటి వారు కానీ తర్వాత పుట్టినటువంటి వారు కానీ ఎవరికి లేని అదృష్టం, భాగ్యం ఎవరికి దొక్కింది? తన శరీరంలో శరీరాన్ని క్రీస్తు ప్రభునికి, దైవ స్వరూపునికి ఇవ్వగలిగినటువంటి ఆ మాతృత్వ అదృష్టాన్ని అంటాం పేగుబంధము ఎవరికి ఇవ్వబడింది? మరియ తల్లికి మాత్రమే. దిస్ ఇస్ ద రీజన్. దేవునికి తల్లి అయ్యే ఆ అదృష్టం, ఆ భాగ్యం మరియ తల్లికి ఆ సమయంలో యేసుప్రభుని మెస్సియా రాకడ కోసం అనేక మంది కన్యలు ఎదురు చూస్తూ ఉన్నారు. యెషయా ప్రవక్త చెప్పినటువంటి మాట, యెహెజ్కేలు ప్రవక్త చెప్పినటువంటి మాట ఎదురు చూడండి. ఇదిగో కన్య గర్భము, యెషయా మాట, కన్య గర్భము ధరించి ఉన్నది. ఈ కన్య నేనవ్వాలి అని, క్రీస్తు ప్రభుని మెస్సయాకు తల్లిగా ఉండాలని అనేక మంది కన్యలు, మరీ తల్లి ఒక్కరే కాదు, అనేక మంది కన్యలు తమను తాము సిద్ధం చేసుకునేటువంటి రోజులు. కానీ చరిత్రలో ముందు గాని తర్వాత గాని ఎవరికీ లేనటువంటి క్రీస్తుకు తల్లి అయ్యే అదృష్టం, భాగ్యం, ఎన్నిక ఎవరికి దొరికింది? అందువలనే ఇట్టి గౌరవాన్ని, ఈ వెనరేషన్ మనం మరియ తల్లికి ఇస్తూ ఉన్నాం. ఇది మనం చెప్పగలగాం. ఎవరైనా సరే మన అమ్మని తిడితే మనం ఊరుకుంటామా? ఓకే, కాబట్టి గుర్తుపెట్టుకో, దేవుని మాట. లూకా సువార్త 1వ అధ్యాయం 42వ వాక్యం. లూకా సువార్త 1వ అధ్యాయం 42వ వాక్యం గుర్తుపెట్టుకోవాలి. దేవదూత మరియ తల్లితో చెప్పినటువంటి మాట, స్త్రీలందరిలో, ఎవరిలో? ఇంతవరకు పుట్టినటువంటి వారిలో, ఇక నుంచి పుట్టబోయే వారిలో, వీరందరిలో కూడా బ్లెస్డ్ ఆర్ యు అమంగ్ విమెన్, స్త్రీలందరిలో నీవు మాత్రమే ఆశీర్వదింపబడినా. ఎందుకంటే క్రీస్తు ప్రభువు నీ ఉదరములో పుట్టబోతున్నారు. చదవండి లూకా 1:42. ఎలిజబెత్ అని చెప్పినటువంటి స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడినది. ఎవరితో ఆశీర్వదింపబడింది? గుర్తుపెట్టుకో ఈ మాట. ఎందుకు మరియ తల్లిని మనం ఎంత గౌరవిస్తున్నామంటే, మొట్టమొదటి గుర్తుపెట్టుకోవాల్సిన మాట, లోకరక్షకుడు దేవుడు మరియ తల్లి ద్వారా మాత్రమే ఈ లోకంలోనికి వచ్చాడు. ఈ భాగ్యం, అదృష్టం మరియ తల్లికి మాత్రమే ఇవ్వబడింది, ఇంకెవ్వరికి ఇవ్వబడలేదు. కాబట్టి తగు గౌరవాన్ని ఆమెకు మనం ఇస్తాం. మొదటిది. రెండవది, లూకా సువార్త 1వ అధ్యాయం 28వ వాక్యం. దేవదూత పలికినటువంటి మాట. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా. దేనితో పరిపూర్ణంగా ఉన్నారు? నిండు కొండ, ఎలితి లేదు,
ఫుల్. దేనితో? దేవుని ఆశీర్వాదములతో, అనుగ్రహాలతో నీవు నిండి ఉన్నావు. నీవు నీ మాతృగర్భములో పడక ముందు నుండే పాప మలినము శోకకుండా దేవుడు నిన్ను కాపాడాడు. ఫుల్ ఆఫ్ గ్రేస్. దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదం నీతో ఉన్నది. నీవు ఆశీర్వాదాల నిండు కొండ. వెలితి గాని లోటు గాని దైవాశీర్వాదాలకు నీ జీవితంలో లేదు. మనకి దైవాశీర్వాదాలు వస్తాయి, కానీ బోల్డ్ మన బిందికి సొట్టలు ఉంటాయి, మన బిందికి నొత్తలు ఉంటాయి, మన బిందికి కన్నాలు కూడా ఉంటాయి. కాబట్టి వచ్చిన ఆశీర్వాదాలని ఒక్క పైనుంచి దేవుడు ఆశీర్వాదాలు ఇస్తున్నా మన కొండలకి కన్నాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఆశీర్వాదాలన్నీ, ఈ కన్నాలన్నీ పాపాలు. ఓకే, ఆశీర్వాదాలు అలా దేవుడు ఇస్తున్నా ఈ కన్నాల్లోంచి మనం మెల్లిగా వదిలేస్తాం. కానీ మరియ తల్లి ఫుల్ ఆఫ్ గ్రేస్, దైవ కృపలు నిండుగా, దేవుని యొక్క ఆశీర్వాదాలు నిండుగా పొందినటువంటి తల్లి మరియమాత. దేవుని ఎన్నిక. కాబట్టి ఆమెకు ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని మనం ఆమెకు ఇవ్వాలి. మూడవది, ఈ విధంగా దేవుడు వచ్చినప్పుడు, ఇదిగో దేవదూత పలికినటువంటి మాటలు ఆలకించి మరియ తల్లి చివరిగా చెప్పినటువంటి మాటలేంటి? ఇదిగో నేను ప్రభుని దాసిరాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. అంత ఈజీ కాదు ఈ మాట అనడం. ఓకే, ఇప్పుడు సమాజంలోనే రోజు గుడికొచ్చి ప్రార్థన చేస్తూ మంచి జీవితం జీవిస్తున్నటువంటి ఒక అమ్మాయి ఓ 3 నెలల తర్వాత చిన్నది కడుపేసుకుని గుడికొస్తే ఏమంటావు నువ్వు? వాళ్ళమ్మ సార్లే చేసిన ప్రార్థనలో అంటావా? ఇది ఈ నవీన కాలంలో జరగకూడని ఎన్నో కార్యాలు జరుగుతూ ఉన్నాయి. మనందరికీ ఇవన్నీ తెలుసు. అయినా సరే ముక్కు మీద వేలేసుకుంటాం, అంతే కదా. 2000 సంవత్సరాల క్రితం ఒక కన్య పురుషుని యొక్క సహకారం లేకుండా గర్భం ధరించింది అంటే సాంఘికంగా, కుటుంబపరంగా, ఆధ్యాత్మికంగా, మతపరంగా ఎన్ని రకాలైన శ్రమలు ఎదుర్కొనాల్సి ఉండేది. ఇవన్నీ కమ్ వాట్ మే, ఏది ఏమైనా రాని నీ చిత్తం ప్రభువా నా జీవితంలో నెరవేరనేమో. ఆనాటి నుండి మరణించే వరకు దైవ చిత్తానికి తల ఒగ్గిందే తప్ప ఏనాడు కూడా నో అని చెప్పినటువంటి తల్లి కాదు. ఒకవైపు నుంచి దైవ కృప, రెండవ వైపు నుంచి మానవ సహకారం పరిపూర్తిగా పొందినటువంటి ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మరియ తల్లి. అందువలన మనం ఆ గౌరవాన్ని ఇస్తాం. అది మాత్రం కాదు, ఈ 3 కూడా పరిశుద్ధ గ్రంథ ఆధారంగా దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు. దైవకారం అంటుంటాం కదా, దేవుని చిత్తం లేకపోతే ఏది జరగదు. ఎన్ని తలచినా ఏది జరిగినా నీ చిత్తమే. దేవుని చిత్తం, దేవుని కృప, దేవుని అనుగ్రహం. పరలోకమందున్నటువంటి సర్వేశ్వరుడే తన కుమారుడైన క్రీస్తునికి తల్లిగా ఉండడానికి ఎవరిని ఎన్నుకున్నాడు? మరియ తల్లిని ఎన్నుకున్నాడు. ఈ చెప్పినటువంటివి ఏవి మీకు గుర్తు లేకపోయినా ఇది గుర్తుపెట్టుకో. మరియ తల్లి ఎవరి ఎన్నిక? దేవుని ఎన్నిక. రెండవది, ఎన్నికైనటువంటి మరియ తల్లిని తన కుమారుడు ఏం చేశాడు? గౌరవించాడు. ఆమె చెప్పిన మాటలు ఆలకించాడు. 30 సంవత్సరాల వరకు దేవాలయంలో ఆయన వేద పండితుల మధ్యలో కూర్చున్నప్పుడు మరియ తల్లి వచ్చినప్పుడు ఆయన ఇంటికి తీసుకెళ్ళింది. అక్కడ చివరిలో ఒక మాట ఉంటుంది, ఆయన జ్ఞానమందును ప్రాయమందును వృద్ధి చెందుతూ తల్లిదండ్రులకు విధేయిస్తూ మిగిలినటువంటి వారి ఆదరణలో పెరుగుచుండెను అని. విధేయత జీవితం. దైవ కుమారుడే అయినా ఎవరికి విధేయించాడు? అక్కడ మాత్రం కాదు, కానాపల్లి విందులో అమ్మా ఓ స్త్రీ అది నాకేమి నీకేమి అన్నప్పుడు మరియ తల్లి వాదించలే, సేవకుల్ని పిలిచి ఆయన చెప్పినట్టు చేయండి అని వెళ్ళిపోయింది. విధేయించాడా ఏంటి? ఎవరు విధేయించారు? స్వయంగా క్రీస్తు ప్రభువే మరియ తల్లికి విధేయించాడు.
ఆత్మస్వరూపుడు చదివాము ఇప్పుడే. హెయిల్ మేరీ ఫుల్ ఆఫ్ గ్రేస్. కృపనిచ్చేదెవరు? ఆశీర్వాదాలను ఇచ్చేదెవరు? ఆత్మస్వరూపుడు. ఈ ఆత్మస్వరూపాలతో తల్లి గర్భంలో పడినప్పటి నుండి నిండుగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? మరీ తల్లి. ఇటువంటి వ్యక్తిని మనం గౌరవిస్తున్నాం. చెప్పాను కదా, ధూలియా, హైపర్ ధూలియా అడోరేషన్. ఆరాధనకు మిగిలినటువంటి గౌరవానికి మధ్య ఉన్నటువంటి ఈ యొక్క విలువను మరియ తల్లికి మనం ఇస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరైనా ఏదైనా అన్నట్లయితే మరియ తల్లిని ఈ మాటలు చెప్పండి. మరియ తల్లిని ఈ తండ్రి దేవుడు ఎన్నుకున్నాడు మరియ తల్లికి కుమారుడిగా ఉండడానికి. ఈ భాగ్యం ఈ లోకంలో ఏ స్త్రీకి లేదు. ఉన్నటువంటి ఒకే ఒక స్త్రీ మరియ తల్లి. అటువంటి మరియ తల్లిని మేము గౌరవిస్తాం. నో డౌట్ అబౌట్. నువ్వెన్నన్నా చెప్పుకో. 2, యేసుప్రభువే మరియ తల్లిని విధేయించాడు. ఇదిగో దేవాలయంలో కనబడకపోయినప్పుడు, వారి మధ్య ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాక్యం చదువు. తల్లిదండ్రులకు ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు విధేయిస్తూ అందరి మన్ననాభిమానంలో పొందుతూ ఆయన పెరిగను అని ఆయన విధేయించాడు. కానాపల్లి విందులో ఆయన చెప్తాడు మీరు చేయండి అని వెళ్ళిపోయింది. యేసుప్రభు విధేయించాడు. యేసుప్రభువే స్వయంగా ప్రేమించి విధేయించాడు. ఒంటరిగా విడిచిపెట్టలేదు. తన కుమారుని, తన తల్లిని చనిపోయిన తర్వాత భర్త లేడు, కుమారులు ఎవరు లేరు కాబట్టి యోహానుకు అప్పగించి మరీ వెళ్ళాడు. ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఈ మాటలన్నీ మనం చెప్పగలగాలి. విన్నటువంటి మాటలే. ఇదిగో యేసు ప్రభువే అంతగా గౌరవించినప్పుడు ఆయన యొక్క బిడ్డలైనటువంటి మనం కూడా గౌరవించవలసిందే. ఆత్మదేవుడు హెయిల్ మేరీ ఫుల్ ఆఫ్ గ్రేస్, దేవుని కృపలతో నిండుగా ఉన్నటువంటి దాన. పాస్టర్ గారినే నిన్ను నీ సంఘం గౌరవిస్తుందే. గురువైనటువంటి గురువునే ఈ సంఘం గౌరవిస్తుంది. ఉపదేశ మాస్టర్ గారినే సంఘం గౌరవిస్తుంది. ఓ టీచర్ని సంఘం గౌరవిస్తుంది. ఒక ఎమ్మెల్యేనో ఒక సర్పంచ్నో సంఘం గౌరవిస్తుంది. అటువంటిది ఇదిగో పవిత్రాత్మతో పరిపూర్ణంగా నింపబడి ఎన్నిక చేయబడి గౌరవింపబడినటువంటి మరియ తల్లిని గౌరవించకూడదా? గౌరవించవా అని అడిగి తీరాలి. అట్టి గౌరవాన్ని మరియ తల్లికి మనం ఇవ్వడం నేర్చుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరుల, అట్టి తల్లి బిడ్డలుగా మనం జీవించగలగాలి. ఆమె చేసినటువంటి ప్రార్థనలో మనం కూడా మన యొక్క కష్టాలను, ఇబ్బందులను, బాధలను జత చేస్తూ ఈ యొక్క జపమాల ప్రార్థన ద్వారా, మంగళవాత జపం ద్వారా తండ్రి దేవునికి, సర్వేశ్వరునికి అప్పగించేటువంటి విధంగా మనం ఉండగలగాలి. అట్టి విధంగా తల్లికి తగు బిడ్డలుగా జీవిస్తూ నేర్చుకున్నటువంటి విషయాలను ఆచరణలో పెడుతూ ప్రతిదినము కుటుంబ ప్రార్థన, జపమాల, వ్యక్తిగతంగా జపమాల జపిస్తూ మనం జీవించడం ప్రారంభించినప్పుడు, అలవాటు చేసుకున్నప్పుడు ఇది దేవుని యొక్క ఆశీర్వాదాలను ఖచ్చితంగా మనం పొందగలుగుతాం. పొందగలమా? పొందలేమా? సరే నిలబడదాం. కొద్దిగా ముఖాలు. ఫాదర్ గారు బాగా చెప్తుంటారు కానీ సైతాండు ఒక పక్క నుంచి లాగేస్తున్నాడు. దేనికి? చల్లగా ఫ్యాన్ కింద కూర్చున్నాము. ఒక స్తుతి గీతం పాడుకుందామా? చక్కగా దేవుని స్తుతిస్తూ ఒక స్తుతి గీతాన్ని పాడుకుంటూ జపమాల జపించినటువంటి వారికి మరియ తల్లి కొన్ని వాగ్దానాలు ఇచ్చారు. హలో, లెగమండి. ఇది ఒక బాధ మనకి. నువ్వు లెగొచ్చు కదా, పక్కల సంగతి ఎందుకు? ఓకే. జపమాల జపించేటువంటి వారికి ప్రతిరోజు, లేదా జపమాల భక్తి విశ్వాసంతో జపించేటువంటి వారికి దర్శనంలో మరియ తల్లి ఇచ్చినటువంటి వాగ్దానాలు ఉన్నాయి. తెలుసా? విన్నారా ఎప్పుడైనా? చెప్తాను అవి. పాట అయిపోయిన తర్వాత ఈ వాగ్దానాల గురించి, జపమాల మాసంలో లేదా భక్తి విశ్వాసాలతో జపమాల జపించినప్పుడు జరిగేటువంటి ఆ యొక్క వాగ్దానాలు ఏంటి, మన జీవితంలో నెరవేరుతాయని చెప్పుకుందాం. ఈలోపు చక్కగా మీరు స్టార్ట్ చేయండి, వాళ్ళు వస్తారు. రైట్. యేసు రక్షక స్తుతికి పాత్రుడా, నిన్నే స్తుతింతున్ అన్ని వేళలా. 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 ఓ ఆది దేవుడా, నీకే స్తుతి స్తోత్రము. ఓ దైవపుత్రుడా, నీకే స్తుతి స్తోత్రము. ఓ ఆది దేవుడా, నీకే స్తుతి స్తోత్రము. ఓ దైవపుత్రుడా, నీకే స్తుతి స్తోత్రము. ఓ ఆత్మరూపుడా, నీకే స్తుతి స్తోత్రము. దేవాది దేవుడా, నీకే స్తుతి స్తోత్రము.
స్తుతింతున్ అన్ని వేళలా యేసు రక్షకా స్తుతికి పాత్రుడా నిన్నే స్తుతింతున్ అన్ని వేళలా నీకే స్తుతి స్తోత్రము ఓ సర్వశక్తుడా నీకే స్తుతి స్తోత్రము సత్య స్వరూపుడా నీకే స్తుతి స్తోత్రము యేసు రక్షకా స్తుతికి పాత్రుడా నిన్నే స్తుతింతున్ అన్ని వేళలా యేసు రక్షకా స్తుతికి పాత్రుడా నిన్నే స్తుతింతున్ అన్ని వేళలా ధవలవన్నుడా స్తుతి స్తోత్రము ఓ దయకు నిలయమా నీకే స్తుతి స్తోత్రము ఓ ధవలవన్నుడా నీకే స్తుతి స్తోత్రము ఓ దయకు నిలయమా నీకే స్తుతి స్తోత్రము ఓ రత్నవన్నుడా నీకే స్తుతి స్తోత్రము రాజాది రాజా నీకే స్తుతి స్తోత్రము యేసు రక్షకా స్తుతికి పాత్రుడా నిన్నే స్తుతింతున్ అన్ని వేళలా యేసు రక్షకా స్తుతికి పాత్రుడా నిన్నే స్తుతింతున్ అన్ని వేళలా ఓ పాపరహితుడా నీకే స్తుతి స్తోత్రము ఓ పాపనాథుడా నీకే స్తుతి స్తోత్రము ఓ పాపరహితుడా నీకే స్తుతి స్తోత్రము ఓ పావనాథుడా నీకే స్తుతి స్తోత్రము ఓ దీన బాంధవా నీకే స్తుతి స్తోత్రము దివ్యా తేజోయుడా నీకే స్తోత్రము యేసు రక్షకా స్తుతికి పాత్రుడా నిన్నే స్తుతింతున్ అన్ని వేళలా యేసు రక్షకా స్తుతికి పాత్రుడా నిన్నే స్తుతింతున్ అన్ని వేళలా యేసు రక్షకా స్తుతికి పాత్రుడా నిన్నే స్తుతింతున్ అన్ని వేళలా నిన్నే స్తుతింతున్ అన్ని వేళలా నిన్నే స్తుతింతున్ అన్ని వేళలా యేసువా వందనం, యేసువా వందనం యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం తండ్రి వందనం, తండ్రి వందనం తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా కూర్చోండి. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసు స్తోత్రం హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా జపమాల చెప్పడం లాభదాయకం, అదే ఉపయోగం ఉందా లేదా? ఉందా? పూజకు ఉన్నటువంటి విలువ పూజకుంది. ఓకే, దివ్య సత్ప్రసాదం స్వీకరించేటువంటి విలువ, దట్ ఈస్ ద పూజ అనేటువంటిది. పూజ తర్వాత ఆరాధన అనేటువంటిది సకల ఆశీర్వాదాల మూలం, ప్రధానం. అర్థమవుతుందా? మనందరి ప్రార్థనలు, మనందరం చేసేటువంటి విన్నపాలు, ఇవన్నీ కూడా డైరెక్ట్గా దేవుడి దగ్గరకు వెళ్ళేటువంటి సమయం పూజ, ఆరాధన.
దీని తర్వాతే మనం చెప్పేటువంటి ఏ ప్రార్థనలైనా, ఆ తర్వాత శక్తివంతమైనటువంటిది ప్రార్థన జపమాల. ఈజీ. పూజ మనకి ఏ రోజులో ఏ టైంలో కావాలంటే ఆ టైంలో, ఏ రోజు కావాలంటే అప్పుడు, ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోగలమా? దానికి సిద్ధపాటు ఉండాలి. ఆత్మీయ సిద్ధపాటు ఉండాలి, శారీరక సిద్ధపాటు ఉండాలి, గురువు ఉండాలి, అపద్రాక్ష రసములు ఉండాలి, మనం తెచ్చేటువంటి కానుకలు ఉండాలి, ప్రార్థనలు ఉండాలి. ఇవన్నీ కూడా అందువలన దానికి చాలా ప్రత్యేకమైనటువంటి, ఎక్కువ తగ్గించిన అందువలన దానికి ప్రత్యేకమైనటువంటి స్థానం. పూజను మించినటువంటి ప్రార్థన ఏది కూడా లేదు, గుర్తుపెట్టుకోవాలి. అందుకనే మీరు ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఫాదర్ అంటున్నారు, ఇగోండి దగ్గర ఉన్నటువంటి ఇక్కడి నుంచి బల్జిపేట నుంచి అందరూ కూడా ఇక్కడికి పూజకి వస్తారు ఫాదర్ అని. చాలా సంతోషం. ఇది పూజకి మనం ఇవ్వవలసినటువంటి గౌరవం. మనకి ఈ ఈస్ట్ గోదావరి రూరల్ డీనరీలో పూజ ఉందంటే పనికి కూడా వెళ్ళారు. నిజంగా అది దేవుడు మనకు అందుకనే ఆ విధంగా ఆశీర్వదిస్తున్నాడు, మన కుటుంబాలను దీవిస్తున్నాడు. మంచిది. దాని తర్వాతే ఏ జపమైనా ఏ ప్రార్థన. సో జపమాల ఎప్పుడు చెప్పొచ్చు? జపమాల ఎప్పుడు చెప్పొచ్చు? జపమాల ఎప్పుడైనా చెప్పొచ్చు, సమయం ఉన్నప్పుడు కాదు. నీ పనిలో కూడా జపమాల చెప్పుకోవచ్చు. జపమాలకు టైమే లేదు. ఫాదర్ అండి నా దగ్గర జపమాల లేదండి, మర్చిపోయాను. ఉన్నాయి కదా, ఏమి మిగిలిన లెక్క పెట్టాక ఏలు ఉంటాయి, కానీ జపమాల లెక్క పెట్టాక మాత్రం ఏముండాలా? జపమాల లేదండి, ఉంటే చెప్పేవాడిని అండి. ఏదో సాకులు అవసరం లేదు, ఏలున్నాయి. 10 చెప్పాలని లేదు. నువ్వు ఒక్కరితో చెప్పుకున్నప్పుడు 10, 12, 15, 7, 6 తప్పేమీ లేదు. ధ్యానం చేశామా, జపమాలు చెప్పామా, మన విన్నపాన్ని దేవునికి చెప్పామా లేదా? ఓకే. ఈ జపమాలు చెప్పడానికి సమయం అంటే ఏం లేదు, ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. ఎన్ని జపమాలు చెప్పాలి రోజుకి? అమ్మ 50 పోస్టులు అంతేనా? మరి ఎక్కువ చెప్పకూడదా? ఎక్కువసార్లు చెప్పకూడదా? తక్కువ చెప్పకూడదా? మీకున్నటువంటి దాని సమయాన్ని బట్టి, లేకపోతే అందరూ కూర్చున్నదని దాన్ని బట్టి కనీసం ఒక జపమాలు చెప్పాలి. పరిపూర్ణ జపమాలు చెప్పేటువంటి వాళ్ళు ఉన్నాం, గురువులు ఉన్నాం, కన్యాస్త్రీలు ఉన్నారు. అంటే సంతోష దేవరాశిని చెప్తాం, దుఃఖ దేవరహస్యాలు చెప్తాం, మహిమ దేవరహస్యాలు చెప్తాం, అలాగే వెలుగు దేవరహస్యాలు. ఈ 4 చెప్తే దానిని పరిపూర్ణ జపమాల అంటారు. అందులో ఆ రోజును బట్టి ఏదైనా ఒక దేవరహస్యాన్ని తీసుకొని కూడా మనం జపమాల చెప్పొచ్చు. కనీసం ఒక జపమాల, ఒక దేవరహస్యాన్ని అయినా కుటుంబంగా కానీ వ్యక్తిగతంగా కానీ చెప్పాలి. సో జపమాల ఎప్పుడైనా చెప్పచ్చు, అలాగే ఎన్ని దేవరహస్యాలైనా చెప్పచ్చు. చెప్పడం వలన మనకి మంచిదా మంచిది కాదా? మంచిదే. ఎంతమందిని చెప్తున్నాం? ఈ సమాధానమే ఉండదు, అవసరం లేదు. చెప్పాలి, చెప్పడం మంచిది. ఓకే, ఒక 2 నిమిషాలు బైబిల్ గ్రంథం చదువుకొని జపమాల, కుటుంబ జపమాల, వ్యక్తిగత జపమాల చేసుకోవాలి. అనేక ఉపయోగాలు ఉన్నాయి. కొన్ని చెప్తాను. మరియమ్మ తన దర్శనంలో చెప్పినటువంటి కొన్ని 15 ఉన్నాయి. ఎన్ని? 15 ప్రామిసెస్ ఆఫ్ మేరీ. మరియ తల్లి భక్తితో, విశ్వాసం, ఇందాక నేను చెప్పినట్టు పోటీతోటి కాదు, పరాకుతోటి కాదు, చెప్పాలి కాబట్టి చెప్పానంటే మాత్రం కాదు, నిండు మనసుతో దేవుని యొక్క దేవరహస్యాలను ధ్యానం చేస్తూ పరిపూర్ణంగా విశ్వాసంతో చెప్పినప్పుడు. ఓకే, ఒక అక్టోబర్ మాసం కాదు, ప్రతి నెల, ప్రతిరోజు జ్ఞాపకం చేసుకొని, ఇదిగో దేవుడే ఇంత ఇచ్చినటువంటి మరియ తల్లి ద్వారా, ఆమె మధ్యస్థం ద్వారా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు ప్రార్థన వింటాడు అనేటువంటి ఆ ఆలోచన మనసులో ఉంటూ జపమాలు జపించాలి. ఇందులో మొదటిది, మీకు 15 గుర్తు లేకపోయినా మీ జీవితాలకు అవసరమైంది గుర్తుపెట్టుకో. ఆ వరం కోసం జపమాల జపించేటప్పుడు ప్రార్థన చేసుకో, ఉపయోగాలు గుర్తుపెట్టుకో. మొదటిది, ఆ జీవిత అంతస్తుకు తగినటువంటి కృపలు ఇస్తాను, ప్రత్యేకమైనటువంటి కృపలు, ఆశీర్వాదాలు ఇస్తాను. స్పెషల్ గ్రేస్ అని. గురువుగా నాకు కొన్ని రకాలైనటువంటి ప్రత్యేకమైనటువంటి దీవెనలు అవసరం, కృపలు అవసరం. మీకంటే ఒక మెట్టు ఎక్కువ ఉండాల అట్టి కృప. గురువుగా ఉండడానికి నా దగ్గర అయితే ఏదైతే లేదు. ఉదాహరణకి మేము గురువులుగా మొట్టమొదట విధేయించవలసింది ఎవరికి? బిషప్ గారికి. ఎవరికి విధేయించాలి? బిషప్ గారు.
నేను పొగరబోతున్నా అనుకో, గురువుగారికి విధేయిస్తానా, బిషప్ గారికి? మనలో కొంతమంది ఉంటారు, ఫాదర్ గారు ఎన్ని చెప్పినా విధేయించు. అలాగే మాలో కూడా కొంతమంది ఉంటారు. ఇప్పుడు నేను అలాంటి వాడిని అనుకో, ఇదిగో రోజు జపమాలు చెప్పేవాడిని అనుకో, మరీ తల్లి నాలో తగ్గినటువంటి ఈ కృపావరాన్ని ఆమె ప్రసాదిస్తుంది. ప్రత్యేకమైన వారి వారి జీవిత అంతస్తునకు కావలసినటువంటి ప్రత్యేక ఆశీర్వాద వరాలను మరి తల్లి ఇస్తుంది. ఇప్పుడు ప్రసాద్ అన్నాడు మనకి, శ్రీను ఉన్నాడు మనకి. ఏమి ప్రత్యేకమైన వరం ఉంది శ్రీనికి? డీజేలు అన్నీ కొడతాడు, ఫ్లూట్ వాయిస్తాడు, కీబోర్డ్ కొడతాడు, ప్యాడ్స్ కొడతాడు, ఎక్కడ చూసినా కనబడుతుంటాడు, పాటలు పాడతాడు. అవి పాటలు లేకుండా ఇవన్నీ రావాలండి. ఈ ప్రత్యేకమైనటువంటి వరం కోల్పోకుండా నిలబెట్టుకోవడానికి రోజు జపమాలు చేస్తే ఎవరిస్తారు? దేవుడిస్తాడు. ఎవరి ద్వారా? మరి తల్లి ప్రార్థన. నేను గురువుగా ఉండడానికి లోపిస్తున్నటువంటి, అలాగే తల్లిగా తండ్రిగా చదువుకునేటువంటి వారు మీ జీవిత అంతస్తుకు తాతగా అమ్మగారిగా ఏ కృప వరాలైతే మీకు అవసరమో ఆ సమయానికి ఆ జీవితానికి కొదువ లేకుండా అట్టి వరాలను మరే తల్లి క్రీస్తు ప్రభుని యొక్క వరాలను మనకు తన ప్రార్థన ద్వారా అందిస్తారు. ఇచ్చేది ఎవరు? అది గుర్తుపెట్టుకో. ఎవరి ద్వారా? ఇప్పుడు మీకు రేషన్ ఇచ్చేది ఎవరు? గవర్నమెంట్. ఎవరి ద్వారా? డీలర్ ద్వారా. ఇది గుర్తుపెట్టుకో, మర్చిపోకు. మరీ తల్లే మీకు అన్నీ ఇస్తుంది, మరీ తల్లే మాకు అన్నీ చేస్తుంది కాదు. అలా చెప్పండి, ఇదే ఉదాహరణ చెప్పండి. మీకు రేషన్ ఇస్తుంది ఎవరు? గవర్నమెంట్. సీఎం కూడా కాదు, చంద్రబాబు కాదు. అక్కడ ఎవరుంటే వాళ్ళు, అక్కడ ఎవరైనా అవని, చంద్రబాబు అవని, ఇంకెవరైనా అవని, ఎవరిస్తున్నారు? గవర్నమెంటు. ఎవరి ద్వారా? అదిగో చంద్రబాబు నాయుడు ద్వారా, కలెక్టర్ ద్వారా, మండల ఆఫీసర్ల ద్వారా, చివరికి ఎవరి ద్వారా? అలాగే ఒకరు పునీతులందరూ కూడా అలాగే. వారి ద్వారా ఎవరు మనకి కృపావరాలు ఇస్తారు? దేవుడే. గుర్తుపెట్టుకో, మరీ తల్లి కాదు మనకి ఇచ్చేది, మధ్యస్థం ద్వారా మన ఇంట్లోనికి రేషన్ వచ్చినట్లు కృపావరములు వస్తాయి. ఓకే, మీకు మరీ తల్లి అన్నీ ఇచ్చేస్తుందంటే కాదు. మరీ తల్లి కాదురా బాబు మాకు ఇచ్చేది ఎవరో? యేసు ప్రభు, దేవుడు. ఎవరి ద్వారా? డీలర్ ద్వారా నాకు రేషన్ వచ్చినట్లుగా మరీ తల్లి ద్వారా దేవుని కృపావరములు నాకు వస్తున్నాయి. నేను జపమాలు చెప్పినప్పుడు నా జీవిత అంతస్తునకు కావలసినటువంటి కృపావరములు కోల్పోకుండా పొందడానికి మరీ తల్లి సహాయం చేస్తారు. అట్టి వరములు దీని ద్వారా మనం పొందగలము. ఇందాక మీకు చెప్పాను కదా, మన చేతిలో జపమాలుంటే సైతానుడికి ఎలా కనబడుతుంది అది? శోధన వచ్చిన సమయంలో, పాపం చేయాలనేటువంటి తలంపు వచ్చిన సమయంలో, తప్పు చేయడానికి అవకాశం ఇదిగో ఉంది అనేటువంటి సమయంలో ఈ జపమాల మనకు ఆయుధంలా పని చేయాలి, పని చేస్తుంది. నువ్వు నిజంగా విశ్వాసంతో ఈ జపమాల చెప్పినప్పుడు. అర్థమైందా? ఉదాహరణ చెప్తాను. నీ జోబులో ఒక కత్తి పట్టుకొని ఉన్నావు. ఏంటి పెట్టుకున్నావు? కత్తి. దేనికి? ఎవరన్నా పొడిచేయడానికి రెడీగా ఉన్నావు. ఓకే, ఆ మనిషి ఎదురుగా ఉన్నాడు, నలుగురు మనుషులతో మాట్లాడుతున్నాడు కాబట్టి అలాగే ఎదురు చూస్తున్నావు. దేనికి? ఎప్పుడు అవకాశం వస్తుందా? వాళ్ళు నలుగురు ఎప్పుడు వెళ్ళిపోతారా, ఈయన ఎప్పుడు పొడిచేస్తారు. చంపడానికి కాదులే కానీ బాధ కలిగించడానికి చూస్తున్నావు. నలుగురు వెళ్ళిపోయారు, ఈయన నడుస్తున్నాడు, వెంటనే జోబులో చేయి పెట్టావు. ఏం తగిలింది? ఏడు తగిలింది? జపమాల తగిలింది. ఏం చేస్తావు? అమ్మా, నిజంగా అయితే ఆ జపమాల మనకు ఆ విధంగా పనిచేస్తుంది. నిజంగా మన విశ్వాసంతో జపమాల ఆ గౌరవం, ఆ భక్తి మనకి ఆ జపమాల ఉన్నట్లయితే, నేను కత్తి కదా పెట్టాను, నాకేం తగిలింది అంటే ఇదేదో చేయకూడనటువంటి పని. ఓకే, ఆ విధంగా పాపానికి మనం చేరువైపోతున్నాం. ఈ తప్పు చేయడం వలన దేవుని కృపావరములను మనం కోల్పోతాం. అటువంటి సమయంలో ఈ జపమాల మనకు గుర్తుకు రావాలి, ఆయుధంగా పనిచేయాలి. పిశాచి, శరీరం, లోకం
ఈ మూడింటికి వ్యతిరేకంగా మనం చేసేటువంటి యుద్ధంలో, పోరాటంలో జపమాల మన దగ్గర ఉన్నటువంటి ఆయుధం. రోజు మనం జపమాల జపించినప్పుడు ఈ జపమాల మనకు ఆ విధంగానే కనబడుతుంది. ఈ మధ్య కొన్ని దెయ్యం సినిమాలు వచ్చినప్పుడు మనకి అవి నమ్మకండి, కానీ చిన్న ఉదాహరణ చెప్తున్నాను. దెయ్యాలు కనబడకుండా ఉండడానికి వెంటనే మెడలో ఉన్నటువంటి దెయ్యం చూపెడతాడు, అటు జపమాలు చూపెడతాడు, యేసుప్రభువా కాపాడండి, యేసుప్రభువా కాపాడండి అని. అంటే ఉదాహరణ చెప్తున్నాను, కానీ ఎందుకు వాడికి ఉంది ఆ ధైర్యం ఏంటి? ఈ జపమాల నన్ను కాపాడు. సినిమాలు చూసి మోసపోకండి, ఉదాహరణ చెప్తున్నాను. ఆ విధంగా మన చేతిలో ఉన్నటువంటి ఈ జపమాల ప్రభుని యొక్క సిలువ ఆధారంగా ఉండాలి, ఆయుధంగా ఉండాలి. పాపం చేయకుండా పోరాడడానికి ఉపయోగపడుతుంది. ఇది మన చేతిలో ఒక ఆయుధంగా మారుతుంది విశ్వాసంతో, నిండు భక్తితో ఈ జపమాల జపించినప్పుడు. ఓకే, రెగ్యులర్గా కొంతమంది ఉన్నారు కదా, ఫాదర్ గారండి మారాలనుకుంటున్నాను కానీ ఎరా ఎప్పుడు మానేస్తావరా? రేపటి నుంచి అండి. ఇది ఎలా ఉంటుందంటే కొట్టు ముందు అరువు రేపు ఇవ్వబడను అన్నట్టే. ఎప్పుడు మారతావరా అంటే రేపండి. ఆ రేపు రేపే, ఎప్పుడు రాదు. అటువంటి వారు యుద్ధం చేయాలి. ఆ సమయంలో జపమాల జపించగలగాలి. ఆ ఆలోచన వచ్చినప్పుడు, ఆ తలంపు వచ్చినప్పుడు ఒక్క దేవరహస్యం అయినా చెప్పగలగాలి. చెప్పినప్పుడు మన చేతిలో అది జపమాల కాదు, ఏంటి? ఆయుధం. అట్టి బలహీనతతో, అట్టి పాపంతో, అట్టి శోధనతో జయించడానికి మన చేతిలో ఉన్నటువంటి ఆయుధం. ఆనాడు గొలియాతుని కొట్టడానికి దావీదు చేతిలో ఉన్నటువంటి వడిస వంటి ఆయుధం. కనానీయులతో పోరాడుతున్నటువంటి ఇజ్రాయేల్ చేతులలో ఉన్నటువంటి ఆయుధం వంటిది. సైతానుని ఎదిరించడానికి మన చేతిలో ఉన్నటువంటి గొప్ప ఆయుధం జపమాల. ఆ విధంగా మారుతుంది మన నిండు విశ్వాసంతో చేసినప్పుడు. ఈ జపమాల జపించినప్పుడు మనం వ్యక్తిగతంగా దేవుని యొక్క కృపావరములను పొందడానికి, మన ఆత్మీయ ఎదుగుదలకు, సర్వసాధారణంగా అంటుంటాం కదా, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టు మన విశ్వాసం కూడా అంతే. జ్ఞానస్నానం అప్పుడు ఎలాగున్నామో అలాగే ఉంటాం. ఏం వృద్ధి ఉండదు, ఏ అభివృద్ధి ఉండదు. కానీ ఈ జపమాల ద్వారా, దేవుని యొక్క దేవరహస్యాలు మనం చెప్పడం ద్వారా ఎప్పుడు ఒకటో తరగతిలో ఉండిపోతావు. ఏంటి, ఒకటో తరగతి అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావు? అలాగే ఎంతవరకు చదవగలిగితే అంతవరకు వెళ్ళాలి. విశ్వాసంలో కూడా అంతే. మనం అక్కడే ఉండిపోతాం చాలాసార్లు. విశ్వాసంలో ఇదిగో సరే నాకు విశ్వాస సంగ్రహం వచ్చింది, అక్కడితోటి ఆగిపోతాం. ముందుకు వెళ్ళాలి, విశ్వాసంలో ఎదగాలి, దేవుని కృపలలో ఎదగాలి, ఒక వరం తర్వాత ఒక వరం పొందగలుగుతూ ఉండాలి. ఈ యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల ఈ జపమాల జపించడం ద్వారా మనకు వస్తుంది. విశ్వాసంలో ఎదుగుదల, కుటుంబ విశ్వాసంలో ఎదుగుదల, తద్వారా దైవ పిలుపులు, తద్వారా భక్తివంతమైనటువంటి జీవితం. ఈ విధమైన ఆధ్యాత్మిక ఎదుగుదల జపమాల జపించడం ద్వారా, మరి తల్లి యొక్క ప్రార్థనా సహాయం ద్వారా వస్తుంది. అలాగే చాలామంది మనం అంటుంటాం కదా, నేను దురదృష్టవంతుడండి. ఏంటిది? నేనేం పట్టుకున్నా అది ఏమవుతుందండి? మసేనండి. ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే జపమాల రోజు చెప్పు, ఇట్ విల్ రిమూవ్ యువర్ మిస్ఫార్చ్యూన్. అటువంటి ఆలోచన, అటువంటి తలంపు మన నుండి తొలగిస్తుంది. ఆ విధంగా ఉన్నటువంటి ఆలోచనల్లో మనలను తొలగిస్తూ ఆశీర్వాదకరంగా ఉంటుంది, అనేకరైనటువంటి బంధనాల నుంచి విడిపించగలుగుతుంది. అలాగే 5వది, పాపాత్ములు మారు మనసు పొందడానికి ఉన్నటువంటి ఆయుధం జపమాల. మారు మనస్సుకు ఆ సహాయం చేసేటువంటి ఆయుధం రోజు జపమాల చెప్పాలి. ఇదిగో ప్రభు, నా బలహీనత ఇది, దేని నుంచి నేను బయటపడాలనుకుంటున్నాను అని వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సంఘపరంగా ప్రార్థన చేయగలగాలి. అలాగే స్పెషల్ లైట్, ఏం చెయ్యాలో తెలియనటువంటి సమయంలో, ఇదా అదా, ఏ పంట వేయాలి, లేదా ఏ చదువు చదవాలి, ఈ యొక్క కార్యానికి వెళ్ళాలా వద్దా,
అని అటు ఇటు ఆలోచన చేసే సమయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి కావలసినటువంటి స్పెషల్ లైట్, ఏ దారిలో వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కలిగించేటువంటి ఒక ప్రార్థన, ఒక ఆయుధం ఇదిగో జపమాల. నిర్ణయం తీసుకోలేకపోతున్నాం, ఇది మంచిది కాదా, చేయాలా వద్దా, ఇదా అదా అనేటువంటి తర్జన భర్జన పడేటువంటి సమయంలో ఇదిగో మార్గం ఇది అని ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క లైట్ అంటారు, జ్యోతిని చూపిస్తూ ఈ మార్గంలో నడవమని మనల్ని ప్రేరేపించేటువంటి ఆ కృపావరాలు కూడా ఈ జపమాల ప్రార్థనలో మనకు దొరుకుతాయి. అలాగే దేవమాత మనం ప్రార్థన చేసేటప్పుడు మంగళవార్త జపంలో చివరిగా చెప్పే మాట, మా మరణ సమయంలో కూడా మాకు తోడుగా ఉండు. జపమాల మనకు మన మరణ సమయంలో తోడుగా ఉంటుంది. అలాగే స్వర్గంలో మనకు ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇచ్చే విధంగా చేస్తుంది. దేవుని రోజు గుర్తుపెట్టుకున్నాం, ఆయన దేవరహస్యాలను రోజు స్మరణ చేశాం, ఆ విధంగా జీవించడానికి ప్రయత్నం చేశాం. కాబట్టి పరలోకంలో మనకి పూరుగుడిసి కాదు, డబల్ బిల్డింగ్ మన యొక్క స్థానాన్ని పరలోకంలో గొప్పది చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే మరియ తల్లి యొక్క ప్రత్యేక మధ్యస్థ ప్రార్థన మనకు లభిస్తుంది, శత్రువుల నుండి రక్షణ లభిస్తుంది. అలాగే మరణ సమయంలో మనకి ఖచ్చితమైనటువంటి సహాయం. జపమాల ద్వారా మనం తల్లికి తగినటువంటి బిడ్డలుగా ప్రత్యేకంగా మారుతూ ఉంటాం. అలాగే పరిశుద్ధ దూతలతోనూ పునీతులతోనూ ప్రత్యేకమైనటువంటి సంబంధాన్ని మనం ఏర్పాటు చేసుకోగలం. కుటుంబంలో శాంతి సమాధానాలను నెలకొల్పుకోగలం. ఈ విధంగా చాలా ఉన్నాయి. టైం అయిపోయింది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, మాటలు చెప్పేసి వదిలేశాను. కాబట్టి ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి జపమాల చెప్దామా చెప్పొద్దా, అది మీ ఇష్టం. నాకు తెలియదు, నేనేం మాటలు మీ నుంచి తీసుకుని, ఎందుకంటే మీరు ఎలాంటి మాట ఈరోజు ఇస్తా, ఇంటికి వెళ్ళిపోగానే ఒట్టు తీసి గట్టి మీద నాకొద్దు ఈ మాటలు, నాకు ఏం మీరు మాట ఇవ్వద్దు, ఏం చేయదు. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఇటువంటిది మరియ మాత. కాబట్టి మనం ఏం చేయాలి, ఎలా చేయాలి అనేటువంటి నిర్ణయాన్ని మీకే వదిలేస్తున్నాను. నేను చెప్పడం వరకే. చేయవలసినటువంటిది మీరు చెప్పడం వల్ల నాకు ఎక్కువ ఆశీర్వాదాలు వస్తాయేటి? ఎవరికి వస్తాయి? మీకే వస్తాయి. కాబట్టి ఎవరు చెప్పుకోవాలి? చెప్పుకోవాలి. అది మాత్రం గుర్తుంచుకుంటే చాలు. ఈ విధంగా మన చేతిలో ఉన్నటువంటిది, ఇమ్మీడియట్గా దొరికేటువంటిది ఆయుధం మరియ తల్లి ద్వారా, ఆమె యొక్క మధ్యస్థం ద్వారా పొందేటువంటి అనుగ్రహాలు మన ముందే ఉన్నాయి, మన చేతిలోనే ఉన్నాయి. పొందాలా వద్దా అనేటువంటిది అది కూడా ఎవరి చేతిలో ఉంది? పోటీగా కాదు, అలవాటుగా కాదు, నిండు విశ్వాసంతో ఆ దేవరహస్యాలను స్మరించుకుంటూ ఒక్కొక్క మాట ధ్యానం చేస్తూ పవిత్రంగా వ్యక్తిగత జపమాల, సంఘ జపమాల, కుటుంబ జపమాల ఏది మర్చిపోకుండా చెప్పినప్పుడు మరియ తల్లి ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలను హేరాళంగా మనం పొందగలం. ఇది గుర్తుపెట్టుకోండి. ఆమె యొక్క మధ్యస్థ ప్రార్థన ఎల్లప్పుడూ మనతో, మన విచారణతో, మన కుటుంబంతో ఉండాలని ప్రార్థన చేస్తూ సర్వేశ్వరుని యొక్క ఆశీర్వాదాల కొరకు అందరం మోకరిద్దాం. శిరమును వంచుడి. శిరమును వంచుడి వినయముతోడ నీ మహాయాద్భుత వరవాహినికి. శిరమును వంచుడి వినయముతోడ నూతన ఆరాధన ప్రస్వలింప గుప్తమునిందు పాతకపందము పంచేంద్రియములు గ్రహించగలుగును విశ్వాసమిగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయముతోడ నీ మహాయాద్భుత వరవాహినికి. శిరమును వంచుడి వినయముతోడ పరమ పాలక జయము జయము రక్షక యేసువునకు. పరమ పవిత్ర స్థిరుడు శాంతుకు యుగ యుగములకు స్తుతి కలుగు. శిరమును వంచుడి వినయముతోడ నీ మహాయాద్భుత వరవాహినికి. శిరమును వంచుడి వినయముతోడ
నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితీరి. ఇందులో మాధుర్యం నిండి ఉన్నది. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు సంగ చిత్తగించితిరి. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మా రక్షణ ఫలితములను మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయలిన వారు మాకు అనుగ్రహించండి. ఆ